హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీల మీటింగ్ జరుగుతుంది సార్. అక్కడ మోదీ గారు ప్రసంగం చూసాం, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ప్రసంగించడం మనం చూస్తున్నాం. అయితే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్తూ ఆయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి ఎలివేషన్ ఇవ్వడం మనం చూసాం సార్. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా అభిమానిస్తారు, ఎన్నోసార్లు మన స్టూడియోలో ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పడం చూస్తాం. మరి మోదీ గారు ఆయన గురించి చేసిన వ్యాఖ్యల పైన మీ ఒపీనియన్, మీ స్పందన ఎలా ఉంది సార్? నేను మార్నింగ్ లైవే చూసాను. అది ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారా అనే సందేహం ఉన్నప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా వీళ్ళు నిల్చున్నారు. ఎవరు? బాబును పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అయితే ధన్యవాదాల ప్రసంగంలో మొత్తం భారతదేశంలో గెలిపించినటువంటి ఎంపీలు అందరూ వచ్చారు. విచిత్రం ఏంటంటే ఎంపీలు వచ్చినప్పుడు మోదీ గారి పక్కన ఎవరు కూర్చుంటారు అని ఒక సందేహం వచ్చింది. చంద్రబాబు నాయుడు ఒక 4 కుర్చీలు దాటి కూర్చోబోయాడు. వెంటనే చేతులు పట్టుకొని ముందుకు లాగేసి తన పక్కన సీటు చూపించాడు. అదొకటి. రెండోది ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా డిగ్నిటరీస్లో ఫస్ట్ వరుసలో ఎవరు కూర్చోరు. అంటే పెద్దవాళ్ళు, సీనియర్స్, బాగా పేరున్న వాళ్ళు కూర్చుంటారు ఫస్ట్ వరుస. రెండో వరుసలో అంతకంటే కొంచెం ప్రయారిటీ ఉన్నవాళ్ళు. మూడో వరుస మరి లెక్కది మామూలుగా ఎవరో కూర్చుంటారు. ఇప్పుడు 4 లైన్లో కూర్చున్నారు. అలాంటిది రెండో వరుసలోకి వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్ని రెక్క పట్టుకొని ఆపి తొలి వరుసలో కూర్చోబెట్టారు. ఎవరు? బీజేపీ పార్టీ వాళ్ళే. అది చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత నెంబర్ 2 ఎవరంటే అమిత్ షా అనుకున్నారు అందరూ. ఇక్కడ నెంబర్ 2గా ఇటుపక్క నడ్డా ఉన్నాడు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అంటే రాజకీయాల్లో మారుతున్న విశేషాలన్నీ ఇవి. నెంబర్ 4 ఏంటంటే మాట్లాడుతూ ఎవరు? మోదీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆయన సీనియారిటీ గురించి, ఆయన నాయకత్వ పటిమ గురించి, ఆయనలో ఉన్నటువంటి ఆ సీనియారిటీలో ఉన్నటువంటి విలువలను గురించి ఎప్పుడో పీఎం అయ్యేవాడు, ఆయన కేవలం ప్రజల కోసమే పాటుపడే 1 లక్ ఉంటున్నాడు అని చెబుతూ మరి పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే పార్లమెంట్ అంతా రోరింగ్ రెస్పాన్స్ మాట. అప్పుడు ఆయన వ్యక్తి కాదు, తుఫాన్ అన్నాడు మాట. అంటే జనం అసలు మామూలుగా వాళ్ళు చప్పట్లు కొట్టలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక దాదాపు 300 మంది ముక్త కంఠంతో జైహోలు చెప్పారన్నమాట. అదొకటి. 4వది ఏంటంటే ఈ అన్నిటికంటే ఆంధ్రప్రదేశ్కి నేను నా సంపూర్ణ సహకారం ఇస్తానని చెప్పాడు అందరిలో. అలాగే చంద్రబాబు అవసరం ఏంటంటే క్రియాశీలక కేంద్ర రాజకీయాల్లో ఒక అత్యున్నతమైన పదవి ఇస్తాను అని చెప్పాడు. ఈ పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఆవేశాన్ని, ఆయన తాలూకు దీక్షని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పరిగణలో తీసుకుంటుంది. అక్కడ ఆంధ్రాతో పాటు ఇక్కడ కూడా ఎన్డీఏలో కూడా శాశ్వతంగా పవన్ కళ్యాణ్ తాలూకు సేవల్ని మేము అందిపుచ్చుకుంటాం. అలాగంటే సేవలంటే మామూలువి కాదు, అత్యున్నతమైన సేవల్ని మేము అందిపుచ్చుకుంటాం అని చెప్పారు. ఏం చెప్తాం అసలు? ఆయన తాలూకు ఆనందం ఏంటంటే ఒక కొడుకు ఒకేసారి ఐఏఎస్ అయిపోయినట్లయితే తండ్రి ఆనందం ఎలా ఉంటుంది సామాన్యమైన జీవితాల్లో? ఏదో జీతం బడ్జెట్తో గడిపేవాడికి ఐఏఎస్ అంటే ఎలాగుంటుంది? అలాగే ఇక్కడ మోదీ చాలా ఆనందించాడు పవన్ కళ్యాణ్ విషయంలో. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు, అసలు పవన్ కళ్యాణ్ అంటూ లేకపోయినట్టయితే నేను ఉండేవాడిని కాదు, మోదీ గారు కూడా కంగారు పడేవారు అని చెప్పాడు అన్నమాట. అసలు కూటమిని ఏర్చి కూర్చడంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర వహించాడు. అసలు కూటమి లేకపోతే నేను మీతో పొత్తు గురించి ఆలోచించవలసి ఉంటుందని చెప్పాడు. ఇక్కడ నాకు ఈ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడ మోదీ గారిని మరి ఏం చేశాడు, ఎలా ఒప్పించాడు.
కనుక కూటమికి అంటే అందరూ కలిగి కూడా కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. ఓ మళ్ళీ రెస్పాన్స్, రోలింగ్ రెస్పాన్స్. అలాగా అక్కడ అంటే హైలైట్ ఆఫ్ ద పార్లమెంట్ అది గ్రాటిట్యూడ్ కాన్ఫరెన్స్లోను, అంటే ప్రైమ్ మినిస్టర్ గ్రాటిట్యూడ్ కాన్ఫరెన్స్లోను అక్కడ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు పవనే. పవన్ మాట్లాడుతూ ఎంత బాగా మాట్లాడో తెలుసా? ఇంత అంటే ఒక మోడల్ పిఎంగా మీరు దేశ రాజకీయాల్లో ఉన్నారు, ఒక రోల్ మోడల్. ఆంధ్రదేశం చాలా వెనుకబడ్డది, మీ సంపూర్ణమైన సహకారం మాకు కావాలి, అలాగే మా వంతు సహకారం మీకు అందిస్తాము అని చెప్పడం మాత్రం చాలా విశేషమైనటువంటి. ఈరోజు ఆ మాటలు వింటుంటే ప్రతి భారతీయుడు కూడా అంటే గర్వంతో ఛాతీ ఉప్పొంగిపోతుంది అన్నమాట. అంత బాగా మాట్లాడాడు. ఓకే సార్, ఇప్పుడు కూడా అంటే కేంద్ర మంత్రి పదవుల్లో ఒక పదవి జనసేన పార్టీకి కూడా ఇవ్వబోతున్నారని చెప్పేసి ఇక్కడ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉందని కూడా చాలా చెప్తున్నారు. తప్పకుండా ఇస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ రాజకీయాల్ని ఫాలో అయ్యే పరిధిలో లేడు, రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉన్నాడు. అందువల్ల మీ పదవి వస్తుందా రాదని తీసి పక్కన పెట్టండి. ఆయన ఈరోజు మోదీ గారి మాట వింటే పవన్ కళ్యాణ్ మాట వింటారు. చంద్రబాబు నాయుడు అంటే అవసరానికి వాడుకుంటున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్రెష్ అండి. ఏ మేరకు ఏ పని చేయగలుగుతాడో ఊహిస్తానండి. చంద్రబాబు నాయుడు అలా కాదు కదా, ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాడు, ఎప్పుడెప్పుడు ఏ వ్యూహరచన చేస్తాడు, ఎప్పుడెప్పుడు చావు దెబ్బ కొడతాడు అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు ఎవరిని నమ్ముతాడు? పవన్ కళ్యాణ్ని నమ్ముతాడు కదా. అది అందువల్ల పవన్ కళ్యాణ్కే పెద్దపీట వేస్తాడు. సార్ ఇక్కడ ఇప్పుడు 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంది కదా, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. తప్పకుండా చేస్తాడు, ఎందుకంటే ఆయన ఆపోజిట్ పార్టీకి అధ్యక్షుడండి. ఆ పార్టీలో మెంబర్స్ కూడా వీళ్ళతో ఉంటారండి. ఆ మెంబర్స్ కూడా ఒకరు ఇద్దరు కాదు, 21 మందిని, 70%, 100% స్ట్రైక్ రేటు భారతదేశంలో ఏ పార్టీకి రాలేదు. అవును. అందువలన అసలు ముఖ్య భూమిక మన పవన్ కళ్యాణ్ వహిస్తాడు. ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక వహిస్తాడు కాబట్టే మోదీ వస్తున్నాడు. మోదీ కాదు, దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు. అమరావతి చూడండి ఒక్కసారి గగ్గోలు పెట్టేస్తుంది అన్నమాట, మామూలు కాదు. అయితే ఈ ఎలక్షన్లో మాత్రం చెప్పా కదా, హీరో ఆఫ్ దిస్ సీజన్ ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఎక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా చప్పట్ల వర్షం కురుస్తుంది. అవును సార్. పవన్ కళ్యాణ్ ఇష్ట ప్రకారంగా మంత్రులు నిర్ణయించాలి, కొంతమందిని నిర్ణయించారు. వాళ్ళు ఏంటంటే జనసేన నుంచి మన వీడియోలు బాగా ఫాలో అవుతున్నారు, అందుకే రెస్పాండ్ అవుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్కి హోమ్ ఇవ్వాలి, ఇవన్నీ రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం చెప్పాము, ఇంకోసారి చెప్తున్నాను, జనసేనలో ఉన్నవాళ్ళు 14 సంవత్సరాలుగా ఉన్నారు. జనసేనకి సేవలు అందించిన వాళ్ళకి, జనసేనకి సహాయపడిన వాళ్ళకి మంత్రివర్గంలో మంచి చోటు ఇవ్వాలి. అవును. అంటే వాళ్ళకి ఇవ్వద్దని కాదు, టీడీపీ ఇచ్చుకోండి, జనసేనలో ఉన్నవారు మాత్రం మంత్రివర్గాన్ని ఇవ్వాలి. ఇది ఎలాగా మనం చిన్న క్లుప్తంగా ఉన్న మంత్రులను పెట్టుకోడు, ఓ 15, 20 మన తెలంగాణ లాగా. అక్కడ మన ఆంధ్ర వాళ్ళకి అలవాటు కనీసం 30 మందిని పెడతాడు. మా ముఖ్యమంత్రి అంజయ్ గారు అయితే 60 మంది మంత్రులు పెట్టాడు. అది ఎయిర్ బస్ మంత్రివర్గం అనేవాళ్ళు. అలాగా ఈ మంత్రివర్గంలో మంచిగా ఇస్తూ ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళు కూడా నామినేటెడ్ పోస్టుల్లో వేస్తూ అంటే మరింత విశ్వాసం కలుగుతుంది అన్నమాట. ఎవరెవరికి ఏ వాగ్దానాలు చేశారో అవన్నీ అంటే రుజువు చేస్తూ ప్రధానరంజకంగా పరిపాలన సాగించాలని మన కోరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.